ఒక్క ఆలోచన, జస్ట్ కొన్ని మాటలు, వీటితో ఏకంగా ఒక సినిమా ప్రపంచాన్నే సృష్టించగలమా? అది మామూలు ప్రపంచం కాదు, ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ని. ఈరోజు మనందరం కలిసి ఒక క్రియేటివ్ బ్లూ ప్రింట్ లోపలికి వెళ్దాం. ఒక ఏఐ ప్రాంప్ట్ను విడదీసి అది మాటల నుంచి ఒక భయానక, గోథిక్ ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తుందో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ ఒక్క మాట చాలు, మనసులో ఎక్కడో ఓ చిన్న వణుకు పుడుతుంది కదా. ఇది మనల్ని సూటిగా కథ మధ్యలోకి విసిరేసినట్టుంది. ఎవరా రాజు, ఏంటా తీర్పు? ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలవ్వబోతుంది. అసలు మనమీరోజు చేయబోయేదే అది. మనమంతా ఇప్పుడు డైరెక్టర్ కుర్చీలో కూర్చుని ఈ ఏఐ ప్రాంప్ట్ అనే స్క్రిప్టును పేజీకి తిరిగేసి చూద్దాం. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మాటలతో ఒక దృశ్యాన్ని, ఒక కథని ఎలా చెక్కొచ్చు అనే అద్భుతమైన కల గురించి. ఏ థ్రిల్లర్ కథకైనా ప్రాణం దాని సెట్టింగే. అది ఊరికే వెనకాలుండే బొమ్మ కాదు, కథలో అదొక ముఖ్యమైన పాత్ర. మరి ఈ కథలో ఆ రాయల్ గాథిక్ వాతావరణం ఎలా పుట్టిందో చూద్దామా? ప్రాంప్ట్ ఇచ్చిన మొదటి దెబ్బే చాలా గట్టిదనమాట. పాడుబడిన రాజమహల్ అనగానే మనకు వెంటనే ఆ గాథిక్ హారర్ సినిమాలు గుర్తొస్తాయి. ఆ శిథిలమైన గోడలు, వాటి వెనక దాగున్న చీకటి రహస్యాలు అన్నీ గుర్తొస్తాయి. ఆడియన్స్ని మొదటి ఫ్రేమ్లోనే సరైన మూడ్లోకి లాగేసింది. ఇది మామూలు లైటింగ్ కాదండోయ్, ఇది కూడా ఒక క్యారెక్టరే. మెనుకుమనే కొవ్వొత్తులు, అంటే లైటింగ్ స్థిరంగా ఉండదు. దీన్నే లోకీ లైటింగ్ టెక్నిక్ అంటారు. దీనివల్ల ఏర్పడే నీడలు ఒక క్షణం ఉండి మరో క్షణం మాయమైపోతాయి. ఏది నిజం, ఏది భ్రమ అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూడ్ అంటే ఇదే కదా. ఇవి కేవలం డెకరేషన్ కోసం పెట్టినవి కాదు, ఇవి కథను చెప్పే ఎలిమెంట్స్. ఈ గోడల మీద పగుళ్ళు కేవలం పగుళ్ళు కాదు, అవి ఆ మహల్ పతనాన్ని, బహుశా ఆ రాజుగారి మానసిక పరిస్థితిని కూడా చూపిస్తున్నాయేమో. ఆ పోర్ట్రేట్ చూడండి, ఎవరో మనల్ని ఎప్పుడూ గమనిస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది కదా. ఇక ఆ పొగమంచు నిజానిజాలకు మధ్య ఒక తెరలా పనిచేస్తుంది. చూసారా, ప్రతి చిన్న డీటెయిల్ మనల్ని భయంలోకి ఇంకాస్త లోతుగా లాక్కెళ్తోంది. ఓకే, ఒక అద్భుతమైన స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ స్టేజ్కి ప్రాణం పోసేది ఎవరు? మన హీరో. అదేనండి, కథానాయకుడు. ఏ సైకలాజికల్ థ్రిల్లర్కైనా గుండెకాయ లాంటిది దాని ప్రధాన పాత్రే. ఆ పేరే చూడండి, రాజాసాబ్. అందులోని ఒక పవర్, ఒక డిస్టెన్స్ ఉన్నాయి. అతను పొడువుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు, కాని ఆ కళ్లల్లోని తీక్ష్ణత మనల్ని హెచ్చరిస్తున్నట్టుంటుంది. ఆధునిక దుస్తుల్లో ఉన్నా చేతికి ఆ పాతకాలపు ఉంగరం అంటే దాని అర్థమేంటి? తను వర్తమానంలో ఉన్నా గతం మాత్రం అతన్ని వదలట్లేదని చెప్పకనే చెబుతోంది. భలే పవర్ఫుల్ విజువల్ కదా ఇది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సైకలాజికల్ డ్రామా అంటే ఇదే. బయటకి చూస్తే అతనొక రాజు, ప్రశాంతంగా, తెలివిగా కనిపిస్తాడు. కాని లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. అతనికి మాత్రమే వినిపించే గుసగుసలు, అద్దంలో కనిపించే తన మరో రూపం, అతని మనసే అతనికి అతిపెద్ద శత్రుగా మారింది. ఈ సంఘర్షణే ఈ కథకు అసలైన ఇంజిన్. ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మనల్ని అరిచి భయపెట్టదు, మెల్లగా మనసులోకి పాకి భయపెడుతుంది. ఈ ప్రాంప్ట్ సరిగ్గా అదే పనిచేస్తోంది. పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు ఏమీ లేవు, కేవలం చిన్న చిన్న సంఘటనలతో టెన్షన్ను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతుంది. సస్పెన్స్ని ఎలా బిల్డ్ చేయాలో ఈ ప్రాంప్ట్ ఒక మాస్టర్ క్లాస్లా చెబుతోందన్నమాట. స్టెప్ 1, సౌండ్. మనం చూడలేనిది ఎప్పుడూ మనల్ని ఎక్కువ భయపడుతుంది. ఆ వినిపించని గుసగుసలు, అవే అసలైన భయానికి పునాది. ఆ తర్వాత సింబల్స్ అంటే గుర్తులు. చదరంగం బోర్డు మీద రక్తపు మరకలు అంటే గతంలో ఏదో భయంకరమైనది జరిగిందని మనకొక క్లూ ఇస్తున్నట్టు. ఇక ఫైనల్గా అద్దంలో తనని తానే ఎదుర్కోవడం. శత్రువు ఎక్కడో బయట లేడు, తన లోపలే ఉన్నాడని తెలిసిన క్షణం, అప్పుడు భయం తారాస్థాయికి చేరుకుంటుంది. కథ, క్యారెక్టర్, సస్పెన్స్ అన్నీ సెట్. కానీ దీన్నిప్పుడొక సినిమాగా మార్చాలి గదా. ఇక్కడే ప్రాంప్ట్ ఒక డైరెక్టర్ అవతారం ఎత్తుతుంది. ఏఐకి చాలా నిర్దిష్టమైన సినిమాటిక్ సూచనలిస్తుందన్నమాట. చూడండి, ఇది ఊరికే ఒక రాజుబొమ్మ గీయి అని చెప్పడం లేదు. ఎంత స్పెసిఫిక్గా ఉందో చూడండి. డ్రామాటిక్ షాడోస్, హై కాంట్రాస్ట్ లైటింగ్, ఇవన్నీ మనం పాత క్లాసిక్ థ్రిల్లర్ సినిమాల్లో చూసే టెక్నిక్స్. డార్క్ కలర్ గ్రేడింగ్ సినిమాకు ఒక మూడీ, సీరియస్ లుక్ ఇస్తుంది. స్లోమోషన్ ఎందుకు? ప్రతి ఎమోషన్ని, ప్రతి చిన్న కదలికని పెద్దదిగా చేసి చూపించడానికి. అంటే ఇవన్నీ ఏఐని ఒక పెయింటర్గా కాదు, ఒక ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయమని కోరుతున్నాయి. ఏం చెయ్యాలో చెప్పడం ఎంత ముఖ్యమో, ఏం చెయ్యకూడదో చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఇదెలా ఉంటుందంటే,
ఒక శిల్పి అవసరం లేని రాయిని చెక్కేసినట్టు. కార్టూన్, కామెడీ, బ్రైట్ కలర్స్ ఇవన్నీ వద్దని చెప్పడం ద్వారా మాత్రమే మనం కోరుకుంటున్న ఆ డార్క్, సీరియస్ థ్రిల్లర్ టోన్ను కాపాడుకోగలం. సరే, ఇప్పటిదాకా మనం విడివిడిగా చూసిన ముక్కలన్నింటినీ ఇప్పుడు కలుపుదాం. ఆ వాతావరణం, ఆ పాత్ర, ఆ టెన్షన్, ఆ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కలిసి ఒకే ఒక్క ఫైనల్ సీన్లో క్లైమాక్స్కి చేరుకుంటాయి. మనం మొదట్లో విన్న అదే మాట. కాని ఇప్పుడీ మాటకి ఒక కొత్త అర్థం, ఒక లోతైన భావం వచ్చాయి. ఇది బయట ప్రపంచానికిచ్చే తీర్పు కాదు. తన లోపలున్న పిచ్చిని అంగీకరించి, తన ప్రపంచానికి తానే రాజుగా ప్రకటించుకుని, తన వాస్తవికతకు తనే ఒక తీర్పిచ్చుకున్న క్షణమది. కథ పరిపూర్ణమైంది. మరి ఇంత అద్భుతంగా ఒక దృశ్యకావ్యాన్ని సృష్టించిన ఈ కథకు అసలైన దర్శకుడు ఎవరు? ఆ ఆలోచనకు అక్షర రూపమిచ్చిన మనిషా, లేక ఆ అక్షరాలకు ప్రాణం పోసిన ఏఐనా? బహుశా భవిష్యత్తులో క్రియేటివిటీ అంటే ఒక వ్యక్తి ప్రతిభ కాదు, మనిషి, మెషీన్ కలిసి చేసే ఒక అద్భుతమైన జుగల్బందీనేమో. ఏమంటారు?